Hi friends, welcome to my YouTube channel. My name is Mehboob Basha. Friends, ఈ రోజు వీడియోలో ఈపీఎఫ్ఓ లో ఒక కొత్త అప్డేట్ వచ్చిందండి. ఆ అప్డేట్ గురించి మీకు వివరిస్తాను. ఆ కొత్త అప్డేట్ ఏంటంటే ఈపీఎఫ్ఓ మెంబరు ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలా. దానికి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ ఇది. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఈ నామినేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలా దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను ఇచ్చాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియోను పూర్తిగా చూడండి. ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీ ఖచ్చితంగా చేసుకోవాలి. దీనికోసం ఏపీఎఫ్ వారు యాష్5 లాగిన్ అటెంప్ట్స్ తీసుకొచ్చారు. ఈ యాష్5 లాగిన్ అటెంప్ట్స్ లో ఏ ఎంప్లాయీ అయితే ఈ నామినేషన్ ప్రాసెస్ చేసుకోలేదో ఆ ఎంప్లాయీ తన అకౌంట్ లోకి లాగిన్ అవ్వలేరు. దానికి సంబంధించినటువంటి కొత్త అప్డేటే నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోను పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్ సర్చ్ బార్ లో ఈపీఎఫ్ఓ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మెంబర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒకే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూఎన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ 1 టైం పాస్వర్డ్ వస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే చూడండి అలర్ట్. ఈ ఎంప్లాయీకి యాష్5 లాగిన్ అటెంప్ట్స్ నుండి కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయితే ఈ విధంగా అలర్ట్ అనేది వచ్చింది. సబ్మిట్ యువర్ ఈ నామినేషన్ ఇమీడియట్లీ for enabling claim filling and easily access to social security benefits for your family without visit EPFO offices. ఇప్పుడే మీరు మీ ఈ నామినేషన్ ని సబ్మిట్ చేయండి. ఎనేబులింగ్ క్లైమ్ ఫర్ ఫిల్లింగ్, క్లైమింగ్ అనేది ఎనేబుల్ కావాలంటే మరియు అండ్ ఈజీ అసెస్ టు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబానికి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ ఇవ్వడం కోసము మీరు మీ ఈ నామినేషన్ ప్రాసెస్ ని ఇప్పుడే చేసుకోండి. వితౌట్ విజిట్ ఈపీఎఫ్ ఆఫీస్ అంటే ఈపీఎఫ్ ఆఫీస్ విజిట్ చేయకుండా మీరు మీ ఈ నామినేషన్ ప్రాసెస్ ని ఇమ్మీడియట్ గా ఇప్పుడే చేసుకుని దీని యొక్క మీనింగ్ అండి. చూడండి, మనకు ఇక్కడ యాష్5 లాగిన్ అటెంప్ట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు ఓకే బటన్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఓకే బటన్ లేదు. డైరెక్ట్ ఓన్లీ ఫైల్ ఈ నామినేషన్ ఆప్షన్ మాత్రమే ఇచ్చాడు. ఇంతకుముందు ఫైల్ ఈ నామినేషన్ పక్కల ఓకే బటన్ ఇచ్చేవాడు. ఓకే బటన్ ఇచ్చేసి మళ్ళీ మనకు లాగిన్ అవ్వడానికి అటెంప్ట్స్ ఇచ్చేవాడు. యాష్5 తర్వాత యాష్4, యాష్3 అట్లా అటెంప్ట్స్. ఇక్కడ అటెంప్ట్స్ కంప్లీట్ అయినాయి ఈ ఎంప్లాయీకి. కాబట్టి ఓన్లీ ఫైల్ ఈ నామినేషన్ ఫైల్ చేసిన తర్వాతనే దాంట్లోకి లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కొత్త అప్డేట్. మీకు ఇంకొక ఎంప్లాయీది యాష్5 లాగిన్ అటెంప్ట్స్ ఉన్న ఎంప్లాయీ కూడా మీకు వివరిస్తాను. చూడండి, దీనికి మీకు కంపారిజన్ అర్థమవుతుంది. ఇక్కడ యూఎన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. ఎంప్లాయీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వేరే ఎంప్లాయీ సంబంధించిన అకౌంట్ లో లాగిన్ అయ్యాను. ఈ ఎంప్లాయీకి లాగిన్ అటెంప్ట్స్ అనేది యాష్4 లాగిన్ అటెంప్ట్స్ ఉన్నాయి. ఇంకా 4 లాగిన్ అటెంప్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు ఈ నామినేషన్ ఫైల్ ఈ నామినేషన్ ఉంది కదా, యాష్5 లాగిన్ అటెంప్ట్స్ కంప్లీట్ అయిన ఎంప్లాయీకి ఓన్లీ ఫైల్ ఈ నామినేషన్ ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది. ఓకే ఆప్షన్ చూపించదు. ఇప్పుడు ఈ ఎంప్లాయీకి యాష్4 లాగిన్ అటెంప్ట్స్ అంటే ఇంకా 4 లాగిన్ అటెంప్ట్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఓకే ఆప్షన్ చూపించింది. చూడండి, ఈ ఎంప్లాయీకి ఆల్రెడీ యాష్5 లాగిన్ అటెంప్ట్స్ అనేది కంప్లీట్ అయినాయి. ఇక్కడ ఈయనకు ఓకే ఆప్షన్ లేదు, క్లోజ్ చేశారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఖచ్చితంగా ఫైల్ ఈ నామినేషన్ సెలెక్ట్ చేసుకుని ఈ నామినేషన్ చేయాలి. చూడండి, ఇక్కడ యాష్5 లాగిన్ అటెంప్ట్స్ ఉన్న వాళ్ళకు ఓకే ఆప్షన్ ఉంటుంది. యాష్5 లాగిన్ అటెంప్ట్స్ కంప్లీట్ అయిన వాళ్ళకు ఫైల్ ఈ నామినేషన్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ ఎంప్లాయీ ఈ నామినేషన్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలా. ఈ నామినేషన్ ఫైల్ చేసిన తర్వాతనే తన అకౌంట్ లోకి లాగిన్ అయ్యే అవకాశం వచ్చారు. ఫ్రెండ్స్, నేను ఈ నామినేషన్ ప్రాసెస్ మీకు ఇంతకుముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సేమ్ వీడియోస్ ప్రజెంట్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయకూడదు. యూట్యూబ్ వాళ్ళు బ్యాన్ చేశారు. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. ఈ నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వీడియోని కంటిన్యూ చేస్తాను. ఈ ఎంప్లాయీది ఈ నామినేషన్ అండ్ ఈ సైన్ రెండు కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేసి స్టేటస్ చూడండి, ఈ నామినేషన్ సక్సెస్ఫుల్. ఇక్కడ నామినీ డీటెయిల్స్ కావాలంటే ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే నామినీ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఈ ఎంప్లాయీది ఈ నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి లాగిన్ అవుతాను. లాగిన్ అయితే మనకు ఎర్రర్ అనేది ఏం చూపించదు, అలర్ట్ అనేది ఏం రాదు. చూడండి, ఇంతకుముందు మనం లాగౌట్ అయినప్పుడు అలర్ట్ వచ్చింది కదా, ఇప్పుడు అటువంటి అలర్ట్ ఏం రాదు. ఒకసారి నేను లాగౌట్ అవుతాను. ఇక్కడ యూఎన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ఎటువంటి అలర్ట్ అనేది రాలేదు. ఇంతకుముందు మనం లాగిన్ అయినప్పుడు అలర్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎటువంటి అలర్ట్ రాలేదు. ఈ విధంగా ఈ నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మనము మన అకౌంట్ లోకి లాగిన్ అయ్యే అవకాశం ఉంది, లేకుంటే లాగిన్ అయ్యే అవకాశం లేదు. ఇంతే ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ ఇదే. సో కావున నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఖచ్చితంగా ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకుంటేనే మీరు మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వగలుగుతారు, లేకపోతే లాగిన్ కాలేరు. లాగిన్ అయ్యి మళ్ళీ ఏమైనా క్లైమ్స్ కానీ ఏమైనా మార్పులు చెరుపు కానీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, అందరూ నా వీడియో చూస్తున్నారని ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని మంచి పిఎఫ్ రిలేటెడ్ వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.